ప్రైజ్లా దేవునికి స్తోత్రం కలుగుగాక. మనం ప్రార్థించుకొని వాక్యభాగంలో ప్రవేశిద్దాం. పరలోకమందున మా తండ్రి, ఉదయకాల సమయంలో ప్రభువా మిమ్మల్ని స్తుతించుటకు, ఆరాధించుటకు, మహిమపరచుటకు, గణపరచుటకు నేను గురించి అవకాశం బట్టి స్తోత్రం అందరం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఎక్కడెక్కడ ముగ్గురు చేరిన నామను ప్రార్థిస్తారు అక్కడ నేను సెలవు రీతిగా ప్రభువా మీరు మా మధ్య ఉన్నారు, మాతో ఉన్నారు, మాలో ఉన్నారు తండ్రి. మీ ఘనమైన నామం శుద్ధులు స్తోత్రం అందరం చెల్లించుకుంటున్నాం ప్రభువా. మీరు మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న అపూర్వమైన సంకల్పం బట్టి స్తోత్రం, మీరు మా ఆయన చూపిస్తున్న ప్రేమను బట్టి స్తోత్రం, దయను బట్టి స్తోత్రం, జాలిని బట్టి స్తోత్రం ప్రభువా. కల్వరి శిలువలో మీరు కాల్చిన రక్తధారాలను బట్టి స్తోత్రం అందరం చెల్లించుకుంటున్నాం తండ్రి. వాక్య భాగం ప్రవేశించండిగా కృప చూపి నడిపించి సహాయం చేయండి. విపరీత ఆత్మశక్తిని మా మీద కుమరించండి ప్రభువా. మీ ఆత్మాభిషేకంతో మమ్మల్ని ముందుకు నడిపించండి. నామ ఘనత కొరకు ప్రభువా ప్రపంచవ్యాప్తంగా ఈ స్వార్థ ప్రేమింపబడ్డ కృప చూపి నడిపించి సహాయం చేయమని, ఆశీర్వదించమని, దీవించి నడిపించమని యేసు క్రీస్తు ప్రభు అతి శ్రేష్టమైన, ఘనమైన, మహోన్నతమైన, దివ్యమైన నామమున ప్రార్థించున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుంచి లూకాసు వార్త 21వ అధ్యాయము. పరిశుద్ధ గ్రంథం నుంచి లూకాసు వార్త 21వ అధ్యాయము 1వ వచనము, 2వ వచనము, 3వ వచనము, 4వ వచనం చదువుతున్నాం. కానుక పెట్టెలో తమ కానుకలు వేయించిన ధనవంతులను ఆయన పారదించెను. కానుక పెట్టెలో తమ కానుకలు వేయించిన ధనవంతులను ఆయన పారదించెను. ఒక బీద విధవరాలు 2 కాసులు అందులో వేయించుండగా చూచి ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువగా వేసినని మీతో నిజంగా చెప్పుచున్నాను నేను. వారందరూ తమ కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసింది, కానీ ఈమె తన లేమిలో తన కలిగిన జీవనమంతయు వేసినని వారితో చెప్పెను. ఈమె తన లేమిలో తన కలిగిన జీవనమంతయు వేసినని వారితో చెప్పెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వాక్యభాగం మనం గమనించినట్లయితే ఇక్కడ ఒక బీద విధవరాలు కానుక పెట్టెల కానుకలు వేస్తున్న సమయంలో యేసు క్రీస్తు ప్రభు తెలియజెప్పినటువంటి ఒక అమూల్యమైనటువంటి సంఘటనను ఇప్పుడు మనము ధ్యానించుకుంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వాక్యభాగం మనం గమనించినట్లయితే యేసు క్రీస్తు ప్రభువుల వారు ఆ కానుక పెట్టెలో కానుకలు వేస్తున్నటువంటి వారందరినీ కూడా ఆయన గమనిస్తున్నారు. ప్రభు అక్కడ గమనించే సమయంలో ఒక బీద విధవరాలు కానుక వేస్తుంది. అప్పుడు ప్రభు అన్నాడు, ఇక్కడ ఈ ఒక బీద విధవరాలు 2 కాసులు అందులో వేయించుండగా చూచి ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువగా వేసిన మీద నిజంగా చెప్పుచున్నాను. అందరూ తమ కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసింది, కానీ ఈమె తన కలిగిన లేమిలో తన కలిగిన జీవనమంతయు కూడా ఆమె కానుకగా సమర్పించిందని చెప్పి యేసు క్రీస్తు ప్రభు వారు తెలియజెప్పడం జరిగింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము మనకు కలిగిన సమృద్ధిలో నుండి ప్రభువుకు మనము పరిచయం చేస్తున్నాం, కానీ లేని వారు వారికి కలిగినటువంటి లేమిలో నుండి తమ కలిగినంత జీవనమంతయు కూడా ప్రభువుకు సమర్పించుకొనిచున్నారన్న సంఘటన మనం ఇప్పుడు గమనిస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం అనేకమైనటువంటి విషయాలను ఈ సంఘటనలో మనం గమనించాలి. మొట్టమొదటిగా ఆ బీద విధవరాలు తనను తానుగా దేవునికి సమర్పించుకున్నది, తనను తానుగా దేవునికి అర్పించుకున్నది. ఏ విధంగా అంటే ఆమె తన పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకంతో తండ్రిని సేవించు సంపూర్ణంగా ఆయన పైన ఆధారపడింది. ఏ విధంగా ఆయన పైన ఆధారపడిందంటే ఆమె తన కలిగిన జీవనమంతయు కూడా, చూడండి అక్కడ, తన కలిగిన జీవనమంతయు కూడా దేవునికి ఇచ్చేసింది. ఎందుకు తన కలిగిన జీవనమంతయు కూడా దేవునికి ఇచ్చిందంటే ప్రభు వాక్యంలో యేసు ప్రభు చెప్పాడు, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, వడకవు, కొట్టలు కూర్చుకొనవు, వాటి కొట్టు లేదు, గరిసె లేదు, అయినా మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు అని ప్రభు వాక్యం సెలవిస్తుంది. అలాగే యేసు ప్రభు అన్నాడు, అడవి గడ్డిని చూడండి, అవి ఎంతో అందంగా అలంకరింపబడినాయి, సొలొమోను సైతము వీటి వల్ల ఒక దాని వల్ల నేను కూడా అలంకరింపబడలేదని యేసుక్రీస్తు ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు తెలియజెప్పినాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అప్పుడు యేసు ప్రభు అన్నాడు, చూడండి, ఆకాశ పక్షులను దేవుడు పోషిస్తున్నాడు, అడవి గడ్డిని దేవుడు పెంచి పోషిస్తున్నాడు. అల్ప విశ్వాసారా, మీకు మరి నిత్యంగా ఎంతో గొప్పగా ఆయన వస్త్రాలు ఇస్తాడు, ఆయన ఆహారాన్ని అనుగ్రహిస్తాడు, ఆయన మీ ప్రాణం తృప్తిపరుస్తాడు, మీకు వస్త్రములు ఇస్తాడు, మీ దేహానికి, మీకు ప్రాణానికి ఆహారం ఇస్తాడు. అన్ని జనులు వీటన్నిటి విషయం విచారిస్తారు, మీరైతే దేవుని రాజ్యాన్ని, నీతిని వెతకండి అని చెప్పి ప్రభు సెలవిచ్చాడు. అలాగే యేసు ప్రభు అన్నాడు, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు, కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన కూడా మనుషుడు జీవిస్తాడని యేసు క్రీస్తు ప్రభు తెలియజెప్పడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించినట్లయితే సమృద్ధిలో మనం కొద్ది భాగం దేవుని సేవకు సమర్పించడం ఒక ఎత్తైతే, లేమిలో తన కలిగిన జీవనమంతయు కూడా దేవునికి సమర్పించడము అత్యధిక గొప్పమైనటువంటి విషయంగా మనం గమనించాలి. చూడండి, సమృద్ధి కలిగినటువంటి స్థితిలో, సమృద్ధి అయినటువంటి స్థితిలో, గొప్ప స్థితిలో మనం ఉండి ఏదో ఒక 10వ వంతు మనం
మనం దేవునికి చెల్లించాలని, ఆ 10వ వంతు దేవునికి చెల్లించాలని ప్రభు యొక్క వాక్య భాగం ఉంది కనుక మనం ఆ విధంగా చెల్లిస్తూ ఉన్నట్టయితే అది ప్రభు ఎడల గొప్ప విషయంగా పరిగణింపబడదు. కానీ ఈ స్త్రీని మనం గమనించినట్లయితే చూడండి, విశ్వాసం కలిగింది. విశ్వాసంతో తన లేమిలో కూడా తన కలిగినంతయు కూడా ప్రభువుకు సమర్పించింది. ఒకవేళ మనకు ఒక ఉన్నత స్థితిలో ఉండి మనకు ఆ రోజు కలిగినంత ప్రభువుకు సమర్పించడం అంత మనము సాహసం కూడా చేయలేము. కానీ ఆ యొక్క స్త్రీ తన యొక్క జీవితాన్ని, అదిగాక ఆమె విధవరాలు, భర్త లేడు, ఆమె చూసుకునే ఆధారం లేదు, అయినా కానీ 2 కాసులు తన కలిగిన జీవనం కూడా ఆమె ఏం చేసిందంటే తన కానుక పెట్టెలో వేయడం జరిగింది. ఈ విధంగా అనేక మంది కూడా ప్రభు కోసం తమ సమస్తాన్ని సమర్పించుకున్నారు. కనుకనే ఈరోజు సువార్త సకల దేశంలో వ్యాపించడం జరుగుతుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే సువార్తను మనం గమనించినట్లయితే సకల దేశంలో, సకల రాజ్యంలో దేవుని సువార్త ప్రకటింపబడడానికి ఈ విధంగా ఈ బీద విధవరాల్లాగా అనేక మంది చేసిన త్యాగపూరిత ఫలమే ఈరోజు సకల దేశంలో సువార్త ప్రకటింపబడుతుంది. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, అన్న, చెల్లి, అక్క, తమ్ముడు, ఈరోజు మనందరికీ అందింపబడిన సువార్త ఈ విధంగా అందరూ చేసిన త్యాగ ఫలాల వల్లే ఈరోజు సువార్త ప్రకటింపబడింది. యేసు క్రీస్తు ప్రభు నిన్న నేడు ఒకే రీతిగా ఉన్నాడు. యేసు క్రీస్తు ఈ బీద విధవరాలైతే తనకు కలిగిన సమృద్ధిలో లేమిలో నుండి తనకు కలిగినంతా కూడా ఆమె ప్రభువుకు దానం ఆ కానుక పెట్టెలో వేసేసి ప్రభు యొక్క సేవ కోసం వినియోగింపబడాలని ఆమె తాపత్రయపడింది. అంత తాపత్రయపడినటువంటి ఆమెలో 2వ గుణం మనం గమనించాల్సింది విశ్వాసం. ఎవరైనా మన దగ్గర ఉన్న డబ్బులను ఎవరైనా అడిగినప్పుడు వారికి మన దగ్గర ఉన్న ధనవంతి ఇచ్చేస్తే మనం ఏ విధంగా బతకగలం, ఈ లోకంలో ఏ విధంగా జీవించగలం, ఈ లోకంలో ఏ విధంగా మనము సర్వైవ్ అవ్వగలం, ఈ విధంగా మనము ఏ విధంగా మన జీవనాన్ని జరుపుకోగలమని ఆలోచిస్తాం. కానీ ఆమె పైన దేవుని మీద తన హృదయాన్ని ఆలోచించింది. పైన ఉన్నటువంటి దేవుడు, ఆకాశం ఉన్నటువంటి దేవుడు ఆకాశంను సృజించాడు, భూమిని సృజించాడు, విశాల విశ్వాన్ని సృజించాడు. అందులోని సమస్త జలచరములను, ఆకాశ పక్షులను, జంతువులను, మనుషులను, సమస్త ప్రాణకోటిని సృజించిన దేవుడు నన్ను పోషించగలడు అని విశ్వసించింది. కనుకనే ఆమె దగ్గర ఉన్నటువంటి జీవనం అంతా కూడా కానుకగా వేసింది. ప్రియ సహోదరుడా, సహోదరి, అన్న, చెల్లి, అక్క, తమ్ముడు, అంతటి విశ్వాసం కలిగింది. కాబట్టి యేసు ప్రభు, సాక్షాత్ యేసు ప్రభు బీద విధవరాల గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. అంత గొప్ప విశ్వాసం కలిగింది కాబట్టి సాక్షాత్ యేసు ప్రభువే సాక్ష్యం ఇస్తున్నాడు. ఇక్కడ కానుకలు వేసిన వారందరిలో కూడా ఈ బీద విధవరాలు చాలా గొప్పగా కానుక వేసింది. ఆమె వేసిందని చెప్పి ఆమెను చూచి ప్రశంసిస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బీద విధవరాలు అందరికంటే ఎక్కువగా వేసింది. ఆమె వేసింది 2 కాసులే. కానీ 2 కాసులు కూడా ఆమె జీవనానికి సంబంధించినవి, ఆమె తిండికి సంబంధించినవి, ఆమె ప్రాణం నిలుపుకోవడానికి సంబంధించినటువంటి ఆ 2 కాసులు కూడా కానుకగా సమర్పించి తన తండ్రి అయిన దేవుని వైపు చూసింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ధనము శాశ్వతం కాదు, కిరీటం తరతరం ఉండదని ప్రభు వాక్యం సెలవిస్తుంది. దేవుని వాక్యం సజీవంగా నిలుస్తుంది. దేవుని వాక్యం అనగా ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యందు ఉండెను, ఆ వాక్యం దేవుడే ఉండెను, ఆ వాక్యం శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణంగా మన మధ్య నివసించడని ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఎందరు తనని అంగీకరించిన వారందరూ దేవుని పిల్లలకు యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఈరోజు యేసు క్రీస్తు ప్రభు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. బీద విధవరాలని ప్రభు ఎంతో ప్రశంసించాడు. ఈరోజు నీవు నేనటువంటి ప్రశంసలకు గురి కావాలంటే మన సమస్తాన్ని ప్రభుకు సమర్పించాలి, మన జీవితాన్ని ప్రభుకు సమర్పించాలి. ఆ బీద విధవరాలు తన డబ్బును మొత్తం త్యాగం చేసింది. ఎందుకంటే విశ్వాసం అంత గొప్పది ఆమెకు. ఆమెలో దేవుడు నన్ను పోషిస్తాడు, నా దేవుడు నన్ను చేయి విడివడు, నేను తల్లిని మర్చినా, తండ్రి మర్చినా, భర్త మర్చినా, భార్య మర్చినా, నా దేవుడు నన్ను చేయి విడివడు అని ఆ బీద విధవరాలతో విశ్వాసం కలిగి, ధనము శాశ్వతం కాదు, నేను ధనంతోనే ఆహారం సంపాదించగలను, దేవుని దయతోనే నేను బతుకుతాను, దేవుడే నన్ను కాపాడగలడు, దేవుడే నన్ను రక్షించగలడు అని విశ్వసించి తన కలిగిన సమృద్ధి ఆ కానుకల లేమిలో కూడా మొత్తం దేవునికి సమర్పించుకుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎవరైతే దేవుని పూర్ణ హృదయంతో విశ్వసిస్తారో, ఎవరైతే పూర్ణ బలంతో దేవుని విశ్వసిస్తారో, పూర్ణ ఆత్మతో దేవుని విశ్వసిస్తారో, పూర్ణ శక్తితో దేవుని విశ్వసిస్తారో, మరి దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, తనను ప్రేమించే వారందరినీ కూడా ఆయన కాపాడగల దేవుడు. తన కోసము మొరపెట్టేవారిని, నిజముగా తనకు మొరపెట్టే వారికి ఆయన సమీపంగా ఉండే దేవుడు అనే ప్రభు వాక్యం సెలవుస్తుంది. ఆపత్కాలంలో ఆయన నమ్ముకున్న దగ్గర సహాయకుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు తన ప్రభు అయినటువంటి దేవుడు మనకు సెలవిస్తున్నాడు, ఈ భారం యెహోవా మీద మోపు, ఆయన దేశంలో సమర్పరుస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు వాక్యం అంటుంది, ప్రయాసపడి భారం మోసుకొచ్చిన సమస్త జిల్లారా నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. నేను సాత్వికుడును, దీన మనస్సు గలవాడను కనుక నా దగ్గర మీకు కాడెత్తుకొని నా దగ్గర నేర్చుకోండి అయ్యా మీ పనులన్నీ. నా భారం చాలా తేలిక ఉంటుంది, సులువుగా ఉంటుంది, చాలా ఈజియెస్ట్గా ఉంటుంది. మీరు ఎక్కడెక్కడో తిరిగి ఏవేవో చేసి మీ జీవితాలను మీరు నాశనం చేసుకోవద్దని వాక్యం సెలవుస్తుంది.
ప్రియమైన సహోదరుడా, సహోదరి, అన్నా, చెల్లి, అక్క, తమ్ముడు, యేసుక్రీస్తు ప్రభు నిన్ను నన్ను పిలుస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు నిన్ను నన్ను తన చెంతగా ఆహ్వానిస్తున్నాడు. ఈ యొక్క విధవరాలకున్నటువంటి విశ్వాసము నీకు కలిగి ఉందా దేవుని మీద? ఎందుకంటే ఈరోజు మన తండ్రి అయిన దేవుని చేరుకోవాలంటే, ఇటువంటి హృదయం మనకు రావాలంటే మా హృదయంలో యేసుక్రీస్తు ప్రభు ఉండి తీరాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, లేకపోతే నీకు ఇంతటి విశ్వాసమైనటువంటి కార్యక్రమం నీ జీవితంలో ఎప్పుడు కూడా చేయలేవు. ఆ విధవరాలు తన లేమిలో కూడా తన కలిగిన సమృద్ధిని కానుక వేసింది, తన కలిగిన జీవనాన్ని కానుక వేసింది. నీవు ఈరోజు అటువంటి విశ్వాసం కలిగి ఉండాలంటే కొండలను బద్దలు చేసి నీ యొక్క సమస్యలను పగలగొట్టే విశ్వాసం నీకు కావాలంటే నీ జీవితంలో యేసుప్రభు కావాలి. ఎప్పుడైతే మన జీవితంలో యేసుప్రభు వస్తాడో, ఎప్పుడైతే మన జీవితంలో యేసుప్రభు అడుగు పెడతాడో మన జీవితము మారిపోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం 12వ వచనం వాక్యం గమనించినట్లయితే, ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం 12వ వచనం గమనించినట్లయితే చూడండి. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం 12వ వచనం, యెహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధి తెరుచును, నీవు అనేక జనములకు అప్పించదు కానీ అప్పు చేయవు. నేను మీకు ఆజ్ఞాపించే మాటలతో దేని విషయంలో గుడికి కానీ ఎడమకు కానీ తొలగి అన్యుల దేవతలను అనుసరింపకయు వారిని పూజింపకయు ఉన్న ఎడల నీవు అనుసరించి నడుచుకోవాలని నేను నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడిని యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొన్న ఎడల యెహోవాను తలగా నియమించు కానీ తోకగా నియమింపడు. నీవు పైవాడవుగా ఉండు కానీ కిందవాడవుగా కాదని ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఈరోజు నీకు ఆశీర్వాదం రావాలన్నా, ఈరోజు నువ్వు ఇంట్లో వెళ్ళినప్పుడు ఆశీర్వదింపబడాలన్నా, నువ్వు బయటికి వెళ్ళినప్పుడు ఆశీర్వదింపబడాలన్నా, నువ్వు ప్రతి స్థలంలో నీ ఆశీర్వాదం నువ్వు పొందుకోవాలంటే దేవుడిని పూర్ణ హృదయంతో హత్తుకొని ఉండాలి. ఎప్పుడైతే నువ్వు పూర్ణ హృదయంతో దేవుడిని హత్తుకొని ఉండాలంటే నీ హృదయంలోనికి యేసుప్రభు రావాలి. యేసుప్రభు నీ హృదయంలోనికి రావాలంటే నీ హృదయాన్ని యేసుప్రభు రక్తంతో కడగాలి. యేసుప్రభు రక్తంతో కడగబడాలంటే యేసుక్రీస్తు ప్రభువుని ఆహ్వానించాలి. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుని ఆహ్వానిస్తావో అప్పుడు యేసు రక్తం ప్రతి పాపను నేను పవిత్రులుగా చేస్తుంది. మన పాపం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపలను మనకు క్షమించి సమస్త దుర్నీతులను మనం విడిపించి ఆయన మన పవిత్రులుగా చేస్తాడు. అప్పుడు సమస్త జ్ఞానం మించిన దేవుని జ్ఞానం మనకు కావాలండి. మన జీవితంలో ముందుకు నడిపిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసించిన వాడే నిత్య జీవం గలవాడు ప్రభు వాక్యం సెలవుస్తుంది. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసిస్తారో వాడే నిత్య జీవం గలవాడని ప్రభు వాక్యం సెలవుస్తుంది. అలాగే యోహాను సువార్త 6వ అధ్యాయం ప్రభు వాక్యం సెలవుస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 6వ అధ్యాయము 40వ వచనంలో ప్రభు వాక్యం సెలవుస్తుంది. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసం ఉంచి ప్రతి వాడును నిత్య జీవం పొందుటే నా తండ్రి చిత్తము అంత్య దినమును నేను వాడిని లేపుదును. మరలా ఒకసారి చదువుతున్నాను. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసం ఉంచి ప్రతి వాడును నిత్య జీవము పొందుటే నా తండ్రి చిత్తము అంత్య దినమును నేను వాడిని లేపుదును అని ప్రభు వాక్యం సెలవుస్తుంది. యోహాను సువార్త 6వ అధ్యాయం 40వ వచనంలో ఈ వాక్యం సెలవిస్తుంది. అంత్య దినమున దేవుడు మనం లేపాలంటే కుమారుని చూచి కుమారుని మనం విశ్వాసం ఉంచుటే దేవుని చిత్తం అంట. దేవుని చిత్తం ఏంటంటే కుమారుని చూచి కుమారుని విశ్వాసం ఉంచుటే దేవుని చిత్తము. అలాగే మనం గమనించినట్లయితే 6వ అధ్యాయము యోహాను సువార్త 6వ అధ్యాయము 29వ వచనంలో చూడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మేము దేవుని క్రియ జరిగించుటకు ఏమి చేయాలని ఆయన అడుగా యేసు ఆయన పంపిన వారి మీరు విశ్వాసం ఉంచుటే దేవుని క్రియ. ఆయన పంపిన వారి ఏంటంటే తండ్రి అయిన దేవుడు పంపిన యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచడమే దేవుని క్రియ. యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచడమే దేవుని చిత్తము అని 6వ అధ్యాయం యోహాను సువార్త 6వ అధ్యాయం 29వ వచనం 40వ వచనంలో స్పష్టంగా చెప్తుంది. యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచడమే దేవుని చిత్తము, యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచడమే దేవుని క్రియ. ఈరోజు తండ్రి అయిన దేవుని చిత్తాన్ని నువ్వు నెరవేర్చగలిగితే అప్పుడు తండ్రి నేను ఆశీర్వదించి దీవించి నడిపిస్తాడు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, అన్నా, చెల్లి, అక్క, తమ్ముడు, యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచాలి. యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచాలంటే యేసు రక్తం ప్రతి పాపను మనం పవిత్రులుగా చేస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం ప్రభు వాక్యం అంటుంది, ఆయనను మునుపు దురస్తులైన మీరు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం మనం సమీపస్తులైనారు. ఒకప్పుడు దేవునికి దురస్తులుగా ఉన్నాం, ఇప్పుడు క్రీస్తు రక్తం వల్ల మనం సమీపస్తులుగా మారాం. అలాగే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన పరిస్థితి గ్రంథంలో వాక్య భాగం గమనించినట్లయితే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం ప్రభు వాక్యం అంటుంది, మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి మన ప్రభు అయిన యేసు క్రీస్తు రక్షకు నిమిత్తము కనిపెట్టుకొచ్చున్నామని ప్రభు వాక్యం సెలవుస్తుంది. అలాగే కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం ప్రభు వాక్యం అంటుంది, ఆయన శిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమైనవి భూలోకమందునమైనను పరలోకమందునమైనను వాటన్నింటినీ ఆయన ద్వారా తనకు సమాధానపరచుకున్నానని తండ్రి అభిష్టమైన ప్రభు వాక్యం సెలవిస్తుంది. అలాగే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వచనంలో ప్రభు వాక్యం సెలవిస్తుంది, రక్తము చిందింపబడకుండా పాపక్షమాపణ కలుగును ప్రభు వాక్యం సెలవిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం ప్రభువు వాక్యం సెలవిస్తుంది, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనటువంటి అసాధ్యం అని చెప్పి. కాబట్టి ఇప్పుడు యేసు రక్తం వలన మనము కడగబడి విశ్వాసం ద్వారా ఆయన యొక్క పరిశుద్ధ స్థలంలో మనం ప్రవేశించాలి. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 20వ వచనం అంటుంది, సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం అనగా నూతనమైనదియో జీవము గలదియో ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినది అయిన మార్గమున ఆయన రక్తం వల్ల పరిశుద్ధ స్థలమును ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, ఈరోజు యేసు రక్తంలో మనం కడగబడితే, యేసు రక్తం నుంచి మనం విడుదల పొందితే ఈరోజు మన పాపం నుంచి శాపం నుంచి విడిపింపబడతాం. అప్పుడు బీద విధవరాలు కలిగినటువంటి విశ్వాసం మనకు కూడా కలుగుతుంది. అప్పుడు మనం డబ్బు వైపు చూడము, మన యొక్క ఘనత వైపు చూడము, మన యొక్క ఉద్యోగం వైపు చూడము, మన యొక్క అన్నదమ్ముల వైపు చూడము, మన యొక్క అక్కచెల్లెల వైపు చూడము, మన యొక్క తల్లిదండ్రుల వైపు చూడము. కేవలం యేసుక్రీస్తు ప్రభువు వైపు చూస్తాం. డబ్బు మీద మనకు ఆశ ఉండదు, డబ్బుతో పని లేదు, ధనం శాశ్వతం కాదు, కిరీటం తరతరం ఉండదు అని సామెతల గ్రంథం వాక్యం మాకు స్పష్టంగా సెలవిస్తుంది. ఈరోజు ప్రభు వాక్యం సెలవిస్తుంది. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనంలో ఆశీర్వాదం ఐశ్వర్యం యెహోవానే కలుగుతుంది, నరుల కష్టం చేత ఎక్కువ కాదని ప్రభు వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నేను ఆశీర్వదించబోతున్నాడు, దీవించబోతున్నాడు. నీవు బీద విధవరాలు కలిగినటువంటి విశ్వాసం కలిగి ఉండాలంటే, అటువంటి విశ్వాసం కలిగి ఉంటే దేవుడు ఆశీర్వదిస్తాడు. అటువంటి విశ్వాసం నీకు కలగాలంటే యేసు ప్రభువు నీ హృదయంలోనికి రావాలి. ఈ క్షణం యేసు ప్రభువు నీ హృదయంలోనికి పిలువు. యేసు ప్రభువా, నా హృదయంలోనికి రా, నీ రక్తంతో నన్ను కడుగు, నన్ను పవిత్రపరచు, పరిశుద్ధపరచని అడిగినప్పుడు యేసు క్రీస్తు ప్రభువు నీ హృదయంలోనికి వచ్చి తన రక్తంతో నిన్ను కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి నేను తన రాజ్యానికి వారసులుగా మార్చుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, చెప్పండి వాక్యమును దీవించి ఆశీర్వదించండి. విన్న హృదయాలను కలింపజేయండి ప్రభువా. చేరిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి ప్రభా. ఎక్కడికి ఇద్దరు ముగ్గురు చేరిన నామం ప్రార్థిస్తారు, అక్కడ నేను ఉంటాను సెలవించింది. ఇదిగా మీరు మా మీద నుండి మాతో ఉండి మాలో ఉన్నందుకు స్తోత్రం ప్రభువా. వాక్యం ఆయన ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేయమని, ఆశీర్వదించమని, దీవించి నడిపించమని యేసు క్రీస్తు ప్రభువు పరిశుద్ధ నామమున ప్రార్థించున్నాము తండ్రి. ఆమేన్.